అన్నం లేదు, కడుపు లేవు. ఇక నా సోదం నేనే పోసుకుంటా, ఈ వాళ్ళ వాళ్ళు తెచ్చుకుంటా రంగా రంగా. నాకు దుఃఖం ఆగలేక నేను అక్కడ వానికి ఇంకా దుఃఖం అంట. అక్క ఓటెంత, దాని విశాలం ఎంత, దాని లెక్క ఎంత, దాని పరువు ఎంత, అది నా ఎడమకాలు బొరికింది బొరిగరావు శాసనం అసలుంటుంది అని అన్నాడు. అన్నాడు తమ్ముడా తమ్ముడా అడిగెత్తలేదా తమ్ముడా ఇవాళ ఈరోజు వాడి వీళ్ళ మాట నీకు అడిగెత్తలేదా తమ్ముడు నా తమ్ముడా వీరయ్య నేను అడవిలో ఉన్నారా తమ్ముడా అడవిలకు అసలే ఉంటాయమ్మా అందరూ బాగుంటారు కోరుకుంటారే అందరున్నారు ఆశున్నారు పెట్టిపోయకుండా పేరున్నారు అనుకుంటారు ఎవరెవరికల్లా ఏ అడవిలైనా అమ్మవాస ఎప్పుడు వస్తావే అమ్మగారు కల్లా చూడాలే ఉన్నవా ఎప్పుడు వస్తావే నేను పుట్టి తల్లి నిన్ను కల్లా చూడాలని కోరుకుంటారు. ఇలా నా తమ్ముడా నేను కడుపుతో నేర్చుకున్నారా తమ్ముడా కడుపులో ఉంటే కొడుకునే సాగుతున్నారా తమ్ముడా సాగుల పనులు పెద్ద వరకు నా కన్నా బొమ్మలకంటే ఇలా ఏ కష్టపడి అన్ని ఎరుగలు సాధిన దానికి కావాలి నెక్స్ట్ లెక్కలు చేసుకుంటున్నారు. నా పేరు ఇస్తలేవారా తమ్ముడా అయ్యో రారా పోయినా పోయినా పోయిందా పోయినా పోయిందా మరి ఇయ్యాల కనుక నన్నెల కొడితే పక్కన పండిత ప్రోగ్రాంలు చూసింది కానీ అడవిల్లాలేదు మంగళార్తి ఎవరు ఎవరట్టి తమ్ముడా అడవిల్లాలేదు ఎవరు వచ్చిరా అడవిల్లాలేదు వచ్చిన తమ్మి ఈరోజు అక్కడ వారం అన్నోటకి ఎత్తలేదు తమ్ముడా వీరయ్యా లగ్గం నాగలు అయిపోయినాయిరా ఎందుకు వస్తావు నాగలు లగ్గం అయిందా అయింది నాగలు కూడా అయింది నాగలు కూడా అయింది ఎవరు వచ్చిండ్రు వచ్చిండే ముసలాడు నా సామి రంగా వాడు ఎత్తున్నా అనుకున్నావు మంచిగా మూడు గడ్డం మరి జానుడు విషం ఆ శంకరుడు ఇక వాడు వచ్చిండు రథపుత్ర వాళ్ళు పంచకాల కట్ట కట్ట అది కాగితాల కట్ట పంచకాల కట్ట ఇట్లా కమ్మ వాడేసుకుంటూ చదివే చదువుతుండే ఆడి పక్క పట్టుంది సామి రంగా అది మామూలుగా అనుకున్నావా అబ్బా ముసలి దాని పిల్లలు ఎంత అనుకున్నావు ఒక్కొక్క పిల్ల ఇంటింటున్నది ఇక నువ్వు కూర్చుండే ఆ కూర్చున్నదా ఆ కూర్చుని ఆ ముసలి పట్టలేదు ఆ ముసలి పట్టకపోతే ఈ పక్క ఇది కొట్టేసారు కొట్టేసి ఇంకో కుర్చీ సపోర్ట్ చేసారు ఈ కుర్చీలో ఒక పిల్ల పెట్టి కాదురా వాడి ఇప్పుడు నాగేలు అయిపోయింది లగ్నం అయిపోయింది నాగేలు అయిపోయింది అయిపోయింది అన్ని అయిపోయిన తర్వాత మరి బాగా చేయాలప్పుడు నువ్వెందుకు వచ్చినవురా అయ్యో అక్క నాకు ఓడున్నాడు ఆడుకోతానేమో ఆడి దగ్గర రానిస్తాడు వీడికి వస్తే నాకు ఇన్ని రోజులు వస్తే నాకు వయసులో కాకుండే మా అక్క పేరు చెప్తే ఆడ ఆ పంట ఆపించు పుల్లంటే పుల్లు ఇచ్చు ఇప్పుడు నేను పోయి పొద్దుకి పోయిన నిన్న అరే ఒక కోటరీరా అంటే అరే నిన్న మీ అక్క ఉండే మీ అక్క పేరు మీద కథ రాసుకున్నా ఇచ్చిన ఇప్పుడు మీ అక్క లేదు ఓడ పేరు మీద ఇయ్యాలరా పైసలు ఇస్తేనే కోటిస్తున్నాడు కళ్ళ గురించి పైసల గురించి వచ్చింది అయితే కానీ కొక్కారాటకి వచ్చిన ప్రేమతో రాలేదు ఏ ప్రేమ ఉన్నా అక్క ఉన్నది
మరి పైసలు నా దగ్గరికి వస్తే వారి పోయినా పోగన్నా 200 ఇల్లు రాని దొడ్డు గిట్ల చదువుకోవచ్చు అన్న కట్టు బట్టలతో వాళ్ళ కట్టాల్సి చేసినట్టు వాడల్లో కొట్టే అన్న దుడ్డు కొనబట్టి నువ్వు వాళ్ళ కొట్టి ఇప్పుడు నేను లేనావద్ద చెప్పినట్టు వారి పోయినా వాడు చెప్తే వాళ్ళబట్టి నువ్వు వచ్చిన దగ్గర 10 రూపాయలు ఇవ్వ 100 రూపాయలు ఇవ్వ 200 ఇవ్వ నన్ను అడిగితే నా దగ్గర పెళ్ళంతా కొట్టిన పేరు కొత్త లేదు వాడు కొట్టిన అటువంటి ఒక అన్న మాటలకు వాడి తిట్లకు ఆ యొక్క లోకం మీద నేను ఉండేది కాదు గురి వేసుకొని సచ్చేది ఏ పాయిలో వాడి చేసిన వాడు నువ్వెందుకు వెళ్తున్నావు నాకు ఎవరున్నారు దీవు లేదా అన్ని దిక్కు లేదా అన్ని ఇలా నేను వాడిని చూసుకొని ఆ చెల్లి చంద్రవతి రాసిన ఇలా వాడలే ఆ చంద్రవతి లేకుండా అయిపోయింది అక్కడ వాడు లేకుండా అయిపోయింది ఇక్కడ నువ్వు లేకుండా అయిపోయావు మందులో సంవత్సరం లోపల మేనమామ వాళ్ళు మందులు పెట్టినారు మనిపిర్రు నాకు వాడికి ఆపిరు వాళ్ళు చల్లగా బతకని ఉండదు నాకేముంది వాడికి ఏమన్నా అనుకున్నావు ఏమన్నాడు అబ్బా వాడి గురించి నీకేమేరక అక్క ఏమన్నాడు వాడి భోగంలో వాడి ఆగంలో వాడున్నాడు నాకు తుడితీయ పదం నాకున్నది అది అక్క మాట ఒక్కతే అది కాపు కుక్క నేను బ్రాహ్మణ్ ఆ మాట మళ్ళన్నారు అన్నాడు వాడు అన్నాడు రామరు నువ్వు ఇట్లా అన్నాడు సరే తమ్ముడా వాడు రెక్కలు పెద్దగైనాయి వాడి బొక్కలు పెద్దగైనాయి వాళ్ళ బలగం పెరిగింది ఆనాడు 7 ఏళ్ల కింద ఎండిపోయిన మరి కింద వాడి మామ కట్టిపోతే ఎక్కడ దిక్కుగారి పక్షి అయిపోతారు అని నేను తమ్ముడు వేసి చదువుకున్నా కదరా పోయినా ఇవాళ వాడికి వాడి బలగం ఎక్కువైపోయిందా తమ్ముడా పోయినా వాడు పెట్టినా పర్వాలేదు తమ్ముడా వాడు సల్లంగా బతకాలే కమరాత్రి వాడు మంచిగుండాలి తమ్ముడా పోరన్నా అక్కలేని లెక్కబడి వేసుకున్నాడు అక్కలేని నాగెల్లి పడి వేసుకున్నాడు తమ్ముడా వాడికి ఎరుకోలేకున్న దిక్కులాడికన్నా ఎరుకలేదారా అభిరా ఆడగెళ్ళలేదు లెక్క శ్రీ నాగవెల్లెత్త శ్రీ ఊరాళ్ళెట్ల పట్టి ఓడి బియ్యం పోసుకొని ఎవరు ముందు తీరు తమ్మి చేస్తే మనసు అవుతావా ఎండాకాలం దినము జరాలు అక్క వాడు మరి నీవేమైనా ప్రేమలు ఉన్నాయా లేవా వాడి దగ్గరికి పోయి ఒక్కసారి అడుచుకొని వస్తా నువ్వు ఇట్లేడు మనిషి అవుతావు నువ్వు ఆడదాకా పోయి అని మంచిగా మంచి చెట్టు మొత్తం అడుచుకుని వస్తానికి ఎందుకు ఏం బాగా నీకు నేను అది చెప్తున్నా చెప్పు ఆడు కాకపోతే నేనున్నా వాడికి ఏం చెప్తాను నేను ఒక అక్క మాక తమ్ముడు నా చేస్తుందని చెప్పంటు చెప్తా గది చెప్తాను మరి అక్క మాక తమ్ముడు ఎల్లగొట్టినా సరే మంచిది కానీ తమ్ముడు ఎట్లున్నాడు మంచిగా ఉన్నాడా తిట్లుండా పట్టున్నా అని చెప్పేసి ఒక తీరు ఎడుతున్నా చెప్తా నువ్వేలోకు సరే సరే పోయినా పోతున్నా నువ్వేలోకు సరే సరే ఇక్కడ తిట్టుగానే నేనేమన్నా మరి నా దగ్గర ఏముంటుంది నీ ఆశ నాకు తెలుసురా ఇప్పుడు కదా నేను తిన్నా అంటున్నా నీకు కడుపు కన్నం లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి బలము లేదు మెత్తి మీద పెట్టుకొని నేను నాకు ఇంటికి రాని వాళ్ళ పుట్టకులు ఆగిపోయినా నన్ను వర్రి ఎక్కడ ఎన్ని పోయేస్తావా నడుచుకుని వేలకు సరే మరి ఆడుకుంటావా ఆడుకుంటావా మరి వాడలు దాటావట్టే మెడలు దాటావట్టే ప్రేమతోటే కట్టినాయి పెరగవాడాలే ఎక్క చూడా దేవుడా ఎన్ని మేడాలుండే దేవుడా అక్క జాడా దొరికే దేవుడా అక్క జాడ దొరికిందా అబ్బా అక్క జాడ దొరికిందా ఏమన్నది అక్క ఏమన్నా అంటున్నావా ఇక చేసురా అమ్మా నీకేమో అక్క లేకుండా నువ్వు ఒక్క నిమిషం బతుకులేవు ఒక్క నీళ్ళు కూడా తాగుతలేవు ఆడుకోతే అక్క భోగం నీకేమెరక మంచిగా అక్కడ ఏడుతురాదులు ఉన్నారు కదా ఏడుతురాదులు ఉన్నారా వాళ్ళు దేవే దేవతలు అక్క మంచిగా ఈనాడు పట్టే మంచిగా పరంగిరి మీద ఆ టుముట్టు చేయాలి మంచిగా ఇట్లు వాళ్ళే కలుసుకో
నెత్తికెళ్ళి చేతులు పెట్టుకొని తెల్లగల పట్టే అది గడుకొక్కడు చెప్తున్నారు జిలేబీ వాడు లడ్డు తెస్తుండు వాడు జిలేబీ తెస్తుండు తినే తింటుంది మంచిగా వాడు ఊపుతుండు అనిపించాలి ఉయ్యాల అమ్మా నేను ఆడదాకా పోయినా తమ్ముడా ఒక్కసారి ఆడదాకా పోతే అక్క శనార్థి నువ్వు ఇంకా అరే తమ్ముడు ఎలా కొట్టిండు ఆయన పర్వ నాకేంది నా పర్వ ఆయనకేంది గుర్ర మంద నాదే బర్ర మంద నాదే నాగల మంద నాదే కోటలు నాయే పేటలు నాయే వంది ఏమున్నది తొడితే కాడుకు ఇస్తే పంచకు అని చెప్పి ఇట్లా అన్నదే అక్క అన్నది ఆ మాట అన్నదంటే మళ్ళీ అక్క అన్నదిరా ఆ మాట నువ్వే అంటున్నావు అన్నదంటే మళ్ళీ అన్నదిరా నేను నమ్మలేనురా పోయిడా అన్నదే నేనైతే నమ్మలేనురా నాకు చీడబట్టిందా నాకు చెప్పడానికి ఇట్లా అక్కంటే నేను అంటున్నా లేదురా అన్నదిరా ఆ మాట అక్క అరే అన్నది అంటే అన్నదిరా అంటున్నా ఇగో ఇంకొక మాట అన్నది ఏమన్నది నేను కాపు తల్లిని ఆడు బ్రాహ్మణ కుక్క శివా వాని పర్వ నాకేంది నా పర్వ వానికేంది అన్నదిరా ఆ మాట అన్నదటది అక్క అన్నదంటే మాత్రం నేనైతే నమ్మలేను నువ్వే అన్నదటది అన్నది అన్నదా అన్నది అరే అన్న తప్పకుండా అన్నదా అన్నదే రూపాయలు కడిగి ఇగో ఒక 200 కోటకు ఇలా అక్క పోయిన బాధల్లో నేను ఉంటే నువ్వు కోటకు పైసలు కావాలంటున్నా పెయ్యంత కొట్టే పేరుకు ఒక కొత్త లేదురా మరి అట్లా అది మంచిగా సంసారం మొత్తం అక్కదేనా అక్క చేతుల్లో సంసారం పెడుతు నా దగ్గర ఏమున్నదిరా అన్న అట్లేదురా నా దగ్గర పెయ్యంత కొట్టే పేరుకు ఒక కొత్త లేదురా నా దగ్గర పైసలు లేవురా నా దగ్గర ఎక్కడ పైసలు సంసారం అంతా అక్కదేనాయే సంసారం అంతా అక్కదేనా అక్క దగ్గర అక్కకే ఎరకగా నాకేం ఎరకరా అక్కదేనా అరే నీ ఖాతాలే కదా అక్క ఎక్కడిదిరా అరే మొన్న చేపించగా అక్క ఖాతా నీకు మనం కళ్ళు తాగుతాం రా అన్న ఏంది నేను తాగుతానా రా అన్న కళ్ళు నేను తాగుతా నువ్వు తాగుతా కావచ్చు కానీ నాకే పెరకరా శరార్థి టైం అయింది అక్క దాని ఆగం దాని భోగం ఆయన పర్వ నాకేంది నా పర్వ ఆనికేంది కోటలున్నాయి మిద్దరున్నాయి నేను వచ్చి వాడిని ఏడిచి తాకితే ఆర్చుకోరన్నా శివ అనకరా అన్నది అన్నదిరా అక్క జరుగుతావు నేను తాగుతాను రా గది నువ్వు తాగవా నేను తాగలేను అన్న సంసారం అవుతావా అన్న మనం బ్రాహ్మణుల్లో అన్నయ్య మనం సులభంగా ముట్టలేం కదా బ్రాహ్మణులు డిస్కౌంట్స్ ముట్టరు కళ్ళు మాంసం ముట్టరు మరి పెంట మీద మన కోడిగుడ్ల ముచ్చరున్నాయి అది ఎక్కడియే కాంప్లెక్స్ కట్టినే కావచ్చురా వేరే దగ్గరికి వెళ్ళి నాకే వెరకరా గది నాకు ఎరికే నీ కాకులు నాకు అయ్యా అన్న అక్క మంచిగా ఉందారా మరి మంచిగానట లేదా మంచిగా పొద్దు మాపు అది తిన్న అరగక ముందే రోడ్డు మీద రోడ్డు పెడుతుండు చేతుంటే మంచిగా ఊరుతున్నాం అది ఇట్లా అరుగునట్లా అయితే ఒక్కసారి నా తమ్ముడని యాద చేస్తలేదా దానికి ఇక తమ్ముడట దాని భోగం దానికి అయ్యో రామమ్మారే అక్కరా అయ్యో రామమ్మారే అక్కరా ఓ యక్కమా గాలిడా అయ్యో నా యక్కమా గాలిడా కంకడా పొల్లరా అయ్యో ఇల్లు దానే ఇద్దరా పత్తి కంకడా పొల్లురా అయ్యో నన్ను దాడే పూలవా అయ్యో నాదా ఇరే పూలవా కులాడి వాళ్ళు కుండడా
ఆది పట్టుకున్నాడు 10 పప్పది పట్టుకొని జయమంగళాన్ని ముట్టించుకొని ఒలకంగా ఓడియం తీసుకొని రాడాలు మీరయ్యా అయ్యో అమ్మ మకరమ్మ నీ పేరే మకరమ్మ అమ్మ మకరమ్మ నీ పేరే మకరమ్మ అయ్యో గడికి వేలు పుట్టేను గడి వైపు అమ్మ సందుకు వేలు పుట్టేను సరిగమ్మ అమ్మ అయ్యో ఒళ్ళు వేలు పుట్టేను ఉడలమ్మ అమ్మ ఒళ్ళు వేలు పుట్టేను ఉడలమ్మ అమ్మ నువ్వు గడికి వేలు పుట్టేను గడి వైపు అమ్మ అయ్యో అమ్మ మకరమ్మ నీ పేరే మకరమ్మ నువ్వు మతకు వేలు పుట్టేను మంద మకరమ్మ మతకు వేలు పుట్టేను మంద మైసు అమ్మ అమ్మ మకరమ్మ నీ పేరే మకరమ్మ నువ్వు కథకు వేలు పుట్టేను కథ మైసు అమ్మ నువ్వు కథకు వేలు పుట్టేను కథ మైసు అమ్మ తమ్ముడు ఎందుకోరా గట్టివా నా తమ్ముడా ఎక్కడికి పెట్టారాయరా ఒకరికి పెట్టారాయరా ఏడు సార్లు ఉన్నదా నువ్వు ప్రేమనుడివా నేను కాదు ఏడు సార్లు ఉన్నది
మగవారిని ఎవరు వచ్చింది తమ్మి మగవారిని పట్టుకొని ముందు ఎవరు నడిచింది తమ్ముడా వీరయ్య కూరాడు కుండలో ఎవరు పెట్టిర్రా నువ్వు అడియాలి ఎవరిని వచ్చావురా తమ్ముడా నీ బంగారు చెప్పుని ఎందుకోరా కప్పి లక్కమాయి రంకరా నాగెల్లాయి ఎక్కడో నేను ఎక్కడా నీ పేరంటము ఇస్తారా ఇస్తాను వస్తున్నా తమ్ముడా నా ప్రాణం బాగా అవుతుంది నా ప్రాణం జాలి అవుతుంది ఇంట్లో లేదు మీద లేదు నా ప్రాణం ఆకాశం వెళ్ళలాడుతుంది అవుతుంది వచ్చిన వారి రకమైందట నాగలైందట దేవుడు వచ్చిరాట మంత్రాలు అక్క మాట్లాడి దేవత అక్క మాట్లాడి దేవత సాగు లేని మందుల సాగు ఉంటే కాలం వచ్చిందా మందు పడ్డదాని నేను దగ్గర పూలకి లేచి నేను పోతుంది ఏమన్నా అయ్యా మీరయ్యా చెప్పు ఇది లక్ష లక్షలు మళ్ళీ 12 లక్షలు ఏమంటారా అందుకే నా చేతిలో ఉన్న కటానికి లగ్గం పూర్లో వాటినా కత్తి పుండు కావడానికి లగ్గమైంది కానీ నా పుండు కావడానికి లగ్గం కాలేదు 4,000 లక్ష అయితే కత్తికి కావడానికి 9,000 లగ్గమైంది కానీ నాగేమి కాలేదు ఆ మాట నమ్మకం లేకపోతే ఇంతమంది కులా బాంధవులు కులా బాంధవులు నాగే లైన్ నాగే లైన్ లగ్గం ఒక లైన్ నాగేమి కాలేదా ఆ లగ్గం కూడా కత్తికుండా కావడానికి కత్తికి కావడానికి లగ్గమైంది కానీ నీకు నాగేలైతే కాలేదు వారి వాడు యొక్క పుండపూర మొదలు పుండపూర మొదలు వరకు వారి ఇక్కడ చూస్తారు సంగతి ఎంత పని చేసిన వారి